ఎస్ చూడండి, ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఏంటిది? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనమాట. దీంట్లో మనం మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, నాయిస్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్, తర్వాత సాయిల్ పొల్యూషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ డిప్లీషన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్, డిగ్రేడేషన్ బై ది ఇంప్రాపర్ రీయూజ్ యూటిలైజేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ అని చెప్పుకుంటాం. సో ఇది పెద్ద టాపిక్, రైట్? దీన్ని చూద్దాం ఏందనేది. Pollution. With an enormous increase in human population over the last 100 years, there is a heavy demand for food, water, clothing, home, roads, transport facilities, and other innumerable commodities. Innumerable, గుర్తుపెట్టుకోండి, INN, innumerable commodities needed by the man. To meet the demand, man is exerting tremendous pressure. To meet the demand, man is exerting tremendous pressure on natural resources. Thereby దాని కారణంగా తద్వారా చివరికి ఏం మిగులుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మిగులుతుంది. Pollution is an undesirable change in the physical, chemical, or biological characteristics of the environment due to natural causes and human activities. Any deviation from the natural composition of the environment which causes the adverse effect. The adverse effect is also described as pollution. The agents which cause the pollution are called the pollutants. Next one, the types of pollution. More commonly pollution is classified according to their environment, according to the type of environment that is affected. అంటే వాతావరణం ఏ విధంగా అయితే మనకు ప్రభావితం చెందుతుందో ఈ పొల్యూషన్ వల్ల ఆ విధంగానే ఇది వర్గీకరించబడుతుందని చెప్తున్నాడు. సో మెయిన్లీ దేర్ ఆర్ 3 టైప్స్. ఒకటి ఎయిర్ పొల్యూషన్, రెండవది వాటర్ పొల్యూషన్, మూడవది సాయిల్ పొల్యూషన్. చూద్దాం. ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ కంట్రోల్. చూద్దాం ఏంటండి. ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై అండ్ ఎన్వలప్. ఎయిర్ పొల్యూషన్ గురించి మరియు వాటి కంట్రోల్ గురించి చూద్దాం ఏంటనేది. ఎయిర్ ఈజ్ సరౌండెడ్ బై అండ్ ఎన్వలప్ ఆఫ్ ఎయిర్. అవును. సో దాని లోపల ఏముంటాయి? ఎయిర్ లోపల అంటే వేరియస్ గ్యాసెస్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అంటారు. యాజ్ ఎ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్ అట్మాస్ఫియర్. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ యాక్ట్ యాజ్ ఏ ఏమంటారు దీన్ని? థర్మల్ ఇన్సులేటర్ అంటారు. ఎలా పనిచేస్తుంది? థర్మల్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, థర్మల్ ఇన్సులేటర్. అండ్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్ ఆన్ ద ఎర్త్. సో ఇది థర్మల్ ఇన్సులేటర్గా ఎలా పనిచేస్తుంది అంటే టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం ద్వారా, అది కూడా ఆన్ ద ఎర్త్. ఎలాగా? బై సెలెక్టివ్లీ అబ్జర్వింగ్ యూవీ రేస్ ఆఫ్ సోలార్ రేడియేషన్. అంటే భూమి మీదకి యూవీ రేస్ రాకోకుండా ఇది కాపాడుతారు అన్నమాట. నెక్స్ట్, ద కాంపోజిషన్ ఆఫ్ మెయిన్ గ్యాసెస్ ఇన్ డ్రై ఏరియా. బై వాల్యూమ్ ఈజ్ నైట్రోజన్ ఎంత? 78.09%. ఆక్సిజన్
20 ఆక్సిజన్ ఎంత 20.94%. ఆర్గాన్ ఇది ఆర్గాన్ ఏ ఆన్ జివోన్ ఆర్గాన్ 0.93%. కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ 0.03%. కార్బన్ డైఆక్సైడ్ 0.03%. లైఫ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్ వితౌట్ ఆక్సిజన్. అవును, అందరికి తెలుసు. ఎయిర్ పొల్యూటెంట్స్ కాజెస్ ఏం చేస్తుంది, ఇంజూరీ టు ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. మరియు ఎయిర్ పొల్యూటెంట్స్ రెడ్యూసెస్ ది గ్రోత్ అండ్ yield ఆఫ్ ది ప్లాంట్స్. దే ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్. ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ లేదా డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇంక్రీజెస్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం. రైట్, చూడండి ఇక్కడ ఎయిర్ పొల్యూటెంట్స్లో మేజర్ ఎయిర్ పొల్యూటెంట్ అంటే ఏంటి, చాలా ముఖ్యమైనవి. అంటే ఏంటంటే ఇంకా ఇవే ఎయిర్ పొల్యూటెంట్స్లో అతి ముఖ్యమైనవి అనమాట. దీనివల్ల ఎక్కువగా మనకు కాలుష్యం జరుగుతుంది. మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూర్ డైఆక్సైడ్, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్. ఓకే, చూద్దాం తర్వాత. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా మనకు పొల్యూటెంట్స్గా పనిచేసి చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉత్పత్తి అవుతుంది ఎక్కడి నుంచి, మెయిన్లీ ఎక్కడి నుంచి అంటే డ్యూ టు ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా మంట మండించినప్పుడు చూడండి కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయ్యేది మెయిన్గా దేని నుంచి అంటే డ్యూ టు ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి అవుతుంది. అంటే ఏదైనా మనము మండించాలనుకున్నప్పుడు కంప్లీట్గా మండించాలి. అది ఇన్కంప్లీట్గా మండించినామనుకో ఏమైతే దాంట్లో నుంచి ఏమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అదే అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ మెయిన్లీ డ్యూ టు ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. చూడండి, అసలు మేజర్ కాజ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ ఇన్ లార్జ్ సిటీ టౌన్స్లో ఎవరు కారణం అంటే మేజర్ కాజ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ లార్జ్ సిటీస్లో ఎవరంటే ఆటోమొబైల్స్ ఆర్ ఏ మేజర్ కాజ్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ ఇన్ లార్జ్ సిటీస్ అండ్ టౌన్స్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, తర్వాత ఫూమీస్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఫూమీస్ ఉంటాయి కదా, పైన చిమ్మీస్ ఉంటాయి, అవి పరిశ్రమల నుంచి వచ్చే ఫూమీస్. అండ్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఎమిషన్స్, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ అండ్ ఈవెన్ బర్నింగ్ ఆఫ్ ఫైర్వుడ్ అంటే మనం ఇంట్లో వంట చెరకు తెలుసు, అది ఈవెన్ బర్నింగ్ ఆఫ్ ది ఫైర్వుడ్ కాంట్రిబ్యూట్ టు కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, తర్వాత ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఫూమీస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఎమిషన్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, ఈవెన్ బర్నింగ్ ఆఫ్ ది ఫైర్వుడ్ నుంచి కూడా మనకు కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్ వస్తుందని చెప్తున్నాడు. ఓకే, హిమోగ్లోబిన్, మన రక్తంలో హిమోగ్లోబిన్ హ్యాస్ గ్రేటర్ ఎఫినిటీ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ సో కాబట్టి కార్బన్ మోనాక్సైడ్ కాంపిటేటివ్లీ ఇంటర్ఫేర్ విత్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్. సో హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ని ఇది ఎక్కువ ఉందనుకో, దీంతో ఇది కలుస్తుంది అనమాట. అది దాన్ని ఏమంటారంటే ఎఫినిటీ అంటారు. దేనితో ఉంటే అది దాంతో కలుస్తుంది. హిమోగ్లోబిన్కి కార్బన్ మోనాక్సైడ్ శాతం వాతావరణం ఎక్కువ ఉందనుకో, హిమోగ్లోబిన్ దీంతో కలుస్తుంది. అందుకే దాన్ని గ్రేటర్ ఎఫినిటీ అంటారు. అండ్ సో కార్బన్ మోనాక్సైడ్ కాంపిటేటివ్లీ ఇంటర్ఫేర్స్ విత్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తారు. సో కార్బన్ మోనాక్సైడ్ వచ్చే దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ హెడేక్ వస్తుంది మనిషికి, తర్వాత బ్లర్డ్ విజన్ ఎట్ ది లో కాన్సన్ట్రేషన్. బ్లర్డ్ విజన్ అంటే ఇది కంటి చూపు సరిగ్గా కనపడదు, బ్లడ్ విజన్ ఎట్ లో కాన్సన్ట్రేషన్. ఇన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఇట్ లీడ్స్ టు కోమా. కార్బన్ మోనాక్సైడ్ కానీ ఎక్కువ చూస్తే కోమాలోకి వెళ్ళిపోతాం, చివరికి డెత్. మనకి ఎగ్జామ్ పాయింట్ అడుగుతాడు, కార్బన్ మోనాక్సైడ్ కానీ లో కాన్సన్ట్రేషన్ కానీ ఉంటే
మనకు ఏ విజన్ కనబడుతుంది అంటే బ్లర్డ్ విజనా, నో విజనా, లేకపోతే అంటే బ్లర్డ్ విజన్. అప్లికేషన్ ఓరియంట్లో అడగొచ్చు దీన్ని. అది సో ఇంతటితో మనకు కార్బన్ మోనాక్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్కి వెళ్దాం. కార్బన్ డైఆక్సైడ్ CO2. Carbon dioxide is the main pollutant that is leading to global warming ki. Plant utilize the carbon dioxide for photosynthesis and all living organisms emit carbon dioxide in the process of respiration. With the rapid urbanization వల్ల, ఆటోమొబైల్స్ వల్ల, ఏరోప్లేన్స్ వల్ల, మరియు పవర్ ప్లాంట్స్ వల్ల, మరియు ఇతర హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకు ఏమవుతుందంటే దట్ ఇన్వాల్వ్ ద బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ గ్యాసోలైన్. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ టర్నింగ్ అవుట్ టు బి an important pollutant of the concern. గుర్తుపెట్టుకోండి. సో అవి చేయడం వల్ల ఏమవుతుందంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ వల్ల మనకు గ్యాసోలైన్, కార్బన్ డైఆక్సైడ్, ఓకే, గ్యాసోలైన్ ఇది ఇంపార్టెంట్. గ్యాసోలైన్, కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఎ టర్నింగ్ అవుట్ టు బి an important pollutant of the concern వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఉండే పొల్యూటెంట్స్, మేజర్ పొల్యూటెంట్స్లో ఒకటోది అయిపోయింది, రెండవది ఏంది, మూడోది సల్ఫర్ డైఆక్సైడ్. చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ మనకు తెలిసిన ముందర ఫస్ట్ చూడండి ఇక్కడ స్క్రబ్బర్ అంట, SCRUBB స్క్రబ్బర్. డర్టీ ఎయిర్ పంపిస్తున్నారు. డర్టీ ఎయిర్ పంపించిన తర్వాత పెయింట్కి క్లీన్ ఎయిర్ వస్తుంది. ఇది వాటర్ స్ప్రే లేకుంటే లైమ్ స్ప్రే అంటే సున్నం నీళ్ళు, వాటర్ స్ప్రే, లైమ్ స్ప్రే, ఏ పర్టికులర్ మ్యాటర్ అంటే ఇది వేస్ట్ పదార్థాన్ని బయటకు వస్తామట. దీన్ని స్క్రబ్బర్ అంటారు. చూద్దాం ఏందో అది. చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ మనకు ఎక్కడి నుంచి మెయిన్గా ఉత్పత్తి అవుతుందంటే మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వస్తుంది. మీరు దీన్ని బాగా గమనిస్తే ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చేది కార్బన్ మోనాక్సైడ్. కానీ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఇక్కడేమో ఇన్కంప్లీట్, ఇక్కడేమో బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చేది సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్. ఇంకోటి ఎట్లా వస్తుంది, మెల్టింగ్ ఆఫ్ సల్ఫర్ ఓర్స్. మెల్టింగ్ ఆఫ్ సల్ఫర్ ఓర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్. మెల్టింగ్ ఆఫ్ సల్ఫర్ ఓర్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్. metal smelting and other industrial processes. Metal smelting and other industrial processes also contribute to sulfur dioxide pollution. Sulfur dioxide, nitrogen oxides. Sulfur dioxide మరియు nitrogen dioxide are the మేజర్ కాజెస్ ఆఫ్ ది యాసిడ్ రైన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ రైన్స్ రావడానికి మేజర్ కాజెస్ ఏంటి అని అడుగుతాడు. సల్ఫర్ డైఆక్సైడ్ ఇది వస్తే గుర్తుపడతాం మనం, కానీ నైట్రస్ ఆక్సైడ్ చూడండి, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఇది వస్తే గుర్తుపట్టలేము మనం, అందుకే ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాం. రైట్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ది యాసిడ్ రైన్స్. ఇది ఏం చేస్తుంది, విచ్ కాజెస్ ది అసిడిఫికేషన్ ఆఫ్ సాయిల్స్, లేక్స్, స్ట్రీమ్స్ అండ్ ఆల్సో ఏం చేస్తుంది ఇంకోటి, అండ్ ఆల్సో యాక్సలరేట్ ది కరోషన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మాన్యుమెంట్. గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ట్రైన్ పడితే మనకు మట్టి మొత్తం యాసిడిఫికేషన్ అవుతుంది, లేక్స్, సరస్సులు యాసిడిఫికేషన్ అవుతాయి, స్ట్రీమ్స్ కూడా అవుతాయి. దాంతోపాటు ఏంది, ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి, బిల్డింగ్ మీద పడింది అనుకో, బిల్డింగ్ సిలుం పడతాయి అనమాట. మాన్యుమెంట్స్ ఉన్నాయి, అవి కూడా సిలుం పడతాయి. దాన్నే మనకు తాజ్మహల్ లాంటిది అనమాట. దాని ఏమంటారు, యాక్సలరేటెడ్ కరోషన్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ మాన్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు ఒకవేళ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ పడింది అనుకో, దీనివల్ల ఏమవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కెన్ రిజల్ట్ ఇన్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆస్మాటిక్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. హై కాన్సన్ట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తే దానివల్ల
మనకు పిల్లలలో పెద్దలలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ అదర్ ఎఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు సల్ఫర్ డయాక్సైడ్ ఇంక్లూడింగ్ రెస్పిరేటరీ ఇల్నెస్ కూడా వస్తుంది. తర్వాత ఆల్టర్నేషన్ ఇన్ ద లంగ్ డిఫెన్సెస్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ పాయింట్. రెస్పిరేటరీ ఇల్నెస్ వస్తుంది, తర్వాత ఆల్టర్నేషన్ ఇన్ ద లంగ్స్ డిఫెన్సెస్ వస్తుంది, తర్వాత అగ్రవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ అగ్రవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టు కంట్రోల్ సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్, మనము సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ద ఎమిషన్స్ ఆర్ ఫిల్టర్డ్. మనము సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ని మన వాతావరణంలో చేయాలనుకుంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి పోకముందే సో మనకు ఆ ఎమిషన్స్ని ఫిల్టర్ చేయాలి. ఎట్లా సో ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ పోయింది, అది పైకి పెట్టేటప్పుడు ఎమిషన్స్ ద్వారా ఫిల్టర్ చేయాలన్నమాట. ఎమిషన్స్ ఆర్ ఫిల్టర్డ్ త్రూ స్క్రబ్బర్స్. సల్ఫర్ డయాక్సైడ్ అయితే వాతావరణంలో పోతప్పుడు ఫిల్టర్ చేస్తే మంచి ఎయిర్ బయటికి వెళ్తుంది. సో ఇదేంది స్క్రబ్బర్. సో అందుకే వీడు స్క్రబ్బర్ ఉపయోగించినాడు. స్క్రబ్బర్స్ ఆర్ డివైజెస్ యూజ్డ్ టు క్లీన్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ఎగ్జాస్టింగ్ గ్యాసెస్. ఇది అడుగుతాడు. యూజ్డ్ టు క్లీన్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ఎగ్జాస్టింగ్ గ్యాసెస్ అంటే ఏంది? పనంతా అయిపోయి మిగిలిపోయిన గ్యాసెస్ వాతావరణంలోకి వెళ్ళేటప్పుడు ఈ డర్టీ గ్యాస్ క్లీన్ చేయకపోవాలనుకుంటే దేన్ని ఉపయోగించాలా అంటారు? స్క్రబ్బర్స్ని ఉపయోగించాలా. స్క్రబ్బర్స్ ఆర్ డివైజెస్ యూజ్డ్ టు క్లీన్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ఎగ్జాస్టెడ్ గ్యాసెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జాస్టెడ్ ఏంటి? బయటికి వెళ్ళే గ్యాసెస్ ఇవన్నీ. ఎగ్జాస్టెడ్ అంటే ఏంది? బయటికి, దాని పని అయిపోయింది, ఇంకా బయటికి వెళ్తుంది చిమ్నీస్లో నుంచి. సో ఎగ్జాస్టెడ్ గ్యాస్ అది మెయిన్ పాయింట్. సో ఇది సల్ఫర్ డయాక్సైడ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ నేను రికార్డ్ చేస్తాను.